సింధు నది జలాల విషయంలో పాకిస్తాన్కు భారత్ మరో షాక్ ఇచ్చేందుకు సిద్దమవుతుంది. సింధు జలాలను సమర్థవంతంగా వాడుకునేందుకు రంగం సిద్దం చేసుకుంది. పాకిస్తాన్ పంటలకు నీటిని అందించే ప్రధాన నది నుంచి నీటిని మళ్లించే ప్రణాళిక భారత్ పరిశీలిస్తుంది. భారత్ గుండా పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ కు వెళ్లే చినాబ్పై ఉన్న రణబీర్ కాల్వ పొడవును 120 కిలోమీటర్ల రెట్టింపు చేయాలని చూస్తుంది. ఈ ఒప్పందంపై సంతకం చేయడానికి ముందే అంటే 1960కి ముందే ఈ కాలువను నిర్మించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. సందీప్, సింధు నది జలాల విషయంలో భారత్ చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎప్పుడైతే పహల్గామ్ దాడి కట్టిన తర్వాత సింధు జలాలను పాకిస్తాన్ కు నిలిపివేయడం, అంటే పాకిస్తాన్ కి సంబంధించిన తరలించే రెగ్యులర్ గా ఒప్పందం ప్రకారం సింధు నది జలాలు పాకిస్తాన్ కు వెళ్లాల్సి ఉంటుంది. సో వాటిపై ఆంక్షల గురించి నిలిపివేసింది. దీంతో అక్కడ ఉన్నటువంటి పూర్తిగా సంక్షోభంలోకి వెళ్ళిపోయిందని చెప్పవచ్చు. ఒక రకంగా పంజాబ్ ప్రావిన్స్ ఆర్థికానికి లేకుంటే మొత్తంగా అక్కడ ఉన్నటువంటి పంటలకు పూర్తి స్థాయి ఆధారం యొక్క సింధు నది జలాలే. ఇప్పుడు సింధు నది జలాలు పూర్తిగా నిలిచివేయడంతో అక్కడ మొత్తం దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడుతున్నాయి. భవిష్యత్తులో పాకిస్తాన్ కు నీటికి సంబంధించి చాలా తీవ్ర కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. నీటి వల్ల ఇబ్బందుల పరిస్థితులు ఏర్పడింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు భారత్ కూడా పాకిస్తాన్ కు ఇంకా బుద్ధి చెప్పే విధంగా అడుగులు వేస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే సింధు నది జలాలను పాకిస్తాన్ నిలిపివేశామో, సో ఎక్కువగా ఉంటాయి జలాలు ఉంటాయి కాబట్టి వాటిని భవిష్యత్తులో ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఈ మిగులు జలాలను ఎలా వాడుకోవాలి అనే దానిపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. సో ఆ సింధు నది మొత్తంగా ఇప్పుడైతే పాకిస్తాన్ వెళ్లాల్సిందిగా వాటిని అడ్డుకున్నామో, ఆ మిగులు జలాలను ఉత్తరాదికి మొత్తం ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి ఈ నీటిని వాడుకుంటే బాగుంటుంది. సో దానికి అనుగుణంగా కాలువల నిర్మాణం చేపడితే బాగుంటుంది అని చెప్పేసి ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. సో ఇప్పటికే డిమాండ్ చేస్తోంది. కేంద్రం కూడా ఆ వైపుగా ఆలోచన చేస్తోంది. ఇక్కడ ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ సీఎం కూడా ఉమర్ అబ్దుల్లా కూడా ఇదే రకంగా అదే ఒకసారి డిమాండ్ చేస్తాను. ఈ నేపథ్యంలో సింధు నది జలాల పైన ఇప్పటికే చినాబ్పై అక్కడ ఉన్నటువంటి చినాబ్ నదిపై ఉన్నటువంటి కాల్వను 120 కిలోమీటర్ రెట్టింపు చేయాలని చూస్తున్నారు. సో ఇది ఎప్పటికైనా గతంలోనే 1960 ఒప్పందం ముందే ఇది ఉంది. సో కాల్వను పూర్తి స్థాయిలో దాన్ని డెవలప్ చేయాలి, కాల్వను మరింత పూర్తి స్థాయిలో నిర్మించాలని ఒక ఆలోచన. అదే జరిగితే మాత్రం ఉత్తరాదికి పెద్ద ఎత్తున వాటర్ నీటి వినియోగించుకోవచ్చు. సో అదే రకంగా ఎటే టైంలో ఒకవైపు మనం బాగుపడుతూనే మన వాటర్ సించాల నీటిని వాడుకుంటూనే మరోవైపు పాకిస్తాన్ తో బుద్ధి చెప్పినట్టు అవుతుందని చెప్పేసి ఒక ద్విముఖ వ్యూహంతో వెళ్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారని చెప్పవచ్చు. కొద్ది రోజుల క్రితం ప్రెస్ మీట్ లో కూడా ఏదైతే జాతిని ఉద్దేశించి భారత జాతిని ఉద్దేశించి ప్రసంగించారు ఆపరేషన్ సింధు తర్వాత, ఆ నేపథ్యంలో అతను ఒక కీలకమైన ఒక వ్యాఖ్య ఇచ్చారు, కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే రక్తము నీరు ఎప్పుడు రెండు కూడా కలిసి ఒకేసారి ప్రయాణించలేవు, ముందుకు సాగలేవు అని చెప్పేసి చాలా అర్థంతో కూడినటువంటి కామెంట్ చేశారు. ముఖ్యంగా ఎందుకంటే ఆ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత్ లో దాడులకు తెగబడుతూ రక్త పేర్లు పాలిస్తున్నటువంటి తీవ్రవాదం ఉన్న రోజులు ఒక నీరు రక్తం కలిసి ఉండవు. అంటే సింధు నది జలాలు పాకిస్తాన్ కు పారనీయము, పాకిస్తాన్ కు ఇవ్వము అని చెప్పేసి ఆ కామెంట్ చేశారు. ఇప్పుడు దాంట్లో భాగంగానే వ్యూహాత్మకంగా ఈ యొక్క ప్రాజెక్టు సంబంధించినటువంటి సింధు నది జలాల విషయంలో భవిష్యత్తులో వినియోగించుకునే రకంగా సద్వినియోగం చేసుకునే విధంగా అడుగులు వేస్తుందని చెప్పవచ్చు. సో ఇప్పటికైతే చినాబ్ నది పరిమితి కూడా అనుమతి ఉంది. కాకపోతే ఈ కాల్వల విస్తరణ చేపడితే సంవత్సరాల కాలం పట్టే అవకాశం ఉంది. సో దీనికి అనుగుణంగా, ఎందుకంటే నిపుణులు కూడా చెప్తారు అంత ఆశమ వ్యవహారం కాదు ఇది, కాలువలు కొన్ని ఏళ్ల కాలం పట్టవచ్చు, ఏళ్ల పాటు ఈ కాలువ నిర్మాణం జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీనికి ఏం చేయాలనే దానిపైన ఇప్పటికే వీళ్ళ త్వరగా దాని కాలువ నిర్మాణం పూర్తి ఎలాంటి అడుగులు వేయాలనే దానిపైన చర్చ జరుగుతోంది. సో అదే జరిగితే మాత్రం నార్త్ కు మంచి వాటర్ సోర్స్ దొరికినట్టు అవుతుంది. సో ఇప్పుడే ఈ రకంగా మొత్తంగా సింధు నదికి వ్యవస్థ సంబంధించి గణనీయమైన మొత్తంలో నీటిని నిలిపివేయడం, లేదంటే అదే సందర్భంలో ఆ ఏదైతే నిలిపివేసిన పాకిస్తాన్ నిలిపివేశామో ఆ నీటిని మళ్లించే దానిపైన మౌలిక సదుపాయాలు అన్నిటిపైన నిపుణులకు చర్చ జరుపుతున్నారు. వీలైతే త్వరలోనే దీనికి సంబంధించి అధికారికంగా ఆ కేంద్రం ఒక ప్రకటన చేసే అవకాశం కూడా కనబడుతూ ఉంది. సో
సో మొత్తంగా ఒక సింధు నది జిల్లా విషయంలో ఒక భారత్ అడ్వాంటేజ్ గా తీసుకొని భారత్ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదే సందర్భంలో శత్రువు అదేవిధంగా తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు ఒక రకమైన ధీటైన సమాధానం చెప్పాలి, బుద్ధి చెప్పాలి అనే ఒక ఉద్దేశంతో ఈ రకంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ రాధాకృష్ణ. దేశ రాజధాని ఢిల్లీలో గాలివాన బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం హడలెత్తించింది. అకాల వర్షాలకు ఢిల్లీ వాసులు ఇబ్బంది పడుతున్నారు. గాలివాన, దుమ్ము ధూళితో కూడిన ప్రతికూల వాతావరణానికి విమానయాన కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఢిల్లీ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో నగరానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి.